జలప్రళయం ద్వారా యెహోవా సాధించిందేమిటి? దేవుడు ఏమి చేసినా ఒక ప్రయోజనం ఉంటుంది అని అంటారు. ఆదికాండము 7:4 ప్రకారం యెహోవా వరదలు రప్పించి ప్రపంచంలోని మనుషులు అందరినీ, తాను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద నుండకుండా చంపేశాడు. దీని ద్వారా బైబిల్ దేవుడు యెహోవా సాధించిందేమిటి? జలప్రళయం ఎందుకు రప్పించావు అంటే, నరుల హృదయ ఆలోచన ఎప్పుడూ చెడ్డది కాబట్టి అంటాడు బైబిల్ దేవుడు. ఆదికాండము 6:5-6 నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునొంది తన హృదయములో నొచ్చుకునెను. అందుకే 40 పగళ్ళు 40 రాత్రుళ్ళు వర్షము కురిపించి నోవహు ఊడకు బయట ఉన్న ప్రతి మనిషిని, ప్రతి ప్రాణిని చంపేశాడు. దీని ద్వారా యెహోవా ఏమి సాధించాడు? అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాఘ్రాణించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారం ఇకను సమస్త జీవులను సంహరింపను. ఆదికాండము 8:21 అంటే యెహోవా తాను చెప్పిన పాత విషయాన్నే మళ్ళీ చెబుతున్నాడు. కొత్తగా సాధించిందేముంది? మనుషులను, జంతువులను చంపి ఆనందించడం తప్ప.